ప్రభాకర్ సార్ రండి. ఇది సికింద్రాబాద్ 38 కేజీస్. అన్నీ తీయాలి. Packets of 20 kgs, 10 kgs. Actually, we will static photograph. Okay, all of this is line up on Babu. No, కాదు ఒకసారి ఫోటోకి అక్కడ సెంటర్లో కొంచెం ముందుకు రండి అందరు. తర్వాత తీసుకున్నాం అది మీడియా గురించి. మీరు వెనకెళ్ళి యూ టేక్ వన్ షాట్ ఆఫ్టర్ దట్ విల్ గో అరౌండ్. ఇదంతా జిఆర్పి సికింద్రాబాద్. ఇద్దరు వేసారండి, ఓ ఇద్దరు వేసారండి. State Railway Police, GRP Secunderabad తరఫు నుంచి 1575 kgs, 1575.108 kgs to be precise. ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది డ్రగ్స్, గాంజా స్పెసిఫిక్లీ. దిస్ ఇస్ వర్త్ 4 crores rupees యాజ్ పర్ టుడేస్ మార్కెట్ వాల్యూ. అండ్ దీంట్లో బ్రేకప్ వచ్చేసి మనకి మ్యాక్సిమం కాజీపేట్ డివిజన్లో 896 kgs, అర్బన్ డివిజన్లో 563 kgs అండ్ రూరల్ డివిజన్లో 100 kgs క్వాంటిటీ ఉన్నటువంటి గాంజాని 52 కేసెస్కి సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీ ఇది. ఈ కేసెస్ అన్నీ కూడా 2022-23లో రిజిస్టర్ చేసినటువంటి కేసెస్. సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్, క్రియేటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ ఆల్ దాట్. సో ఇది చాలా మంచి సందర్భం, మాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ ఏబుల్ టు destroy so much of drugs and create awareness in this form also under the leadership of our ADG sir, Mahesh Bhagwat sir. Last 1 year ga chala systematic ga ee process anta complete chesi ee roju drugs destruction cheyadam jarugutundi. And also manaki oka special agency TNAB anedi state level lo form ayi undi already meeku telusu. Sandeep Shandilia sir is heading that agency. So sir instructions prakaramu commercial quantity, that means 20 kgs kante ekkuva manaki drugs dorkinappudu alanti offenders ni chaala serious ga teeskuni we will process the cases in a much intensified manner and వాళ్ళకి punishment కూడా as per law ప్రాపర్గా దొరికే విధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వి ఆఫెండర్స్కి ఒక డిటరెన్స్ తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాము. అండ్ సర్వేలెన్స్ కూడా పెంచుతాము. నేను నిన్న ఛార్జ్ తీసుకున్నాను అండ్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ డ్రగ్ ఆఫెండర్స్ విల్ టేక్ will be really scared to use our territory for transporting, distribution or peddling drugs in our area.
సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. మేడం, డ్రగ్స్ నిర్మూలన కొరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? యువతలో రైల్వేస్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి ఎంటైర్ స్టేట్ రైల్వే పోలీస్ ఉంటారు. సో ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్ ప్రిమైసెస్లో ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్ చేయడము, డ్రగ్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉండొచ్చు. మోస్ట్లీ ఇట్ గెట్స్ transported from north east Andhra Pradesh to and also Orissa to different parts of the country, which include Hyderabad, Mumbai and other places. So idi manam break cheyali. Idi ma target. In the next coming few months we want to completely arrest the movement of drugs through our territory or peddling of drugs and distribution of drugs in our territory. సో దీనికి ఎన్నెన్నో చర్యలు ఆల్రెడీ గతంలో చేపట్టారు. అవి కంటిన్యూ చేయడంతో పాటు కొత్తవి కూడా తీసుకోవడానికి ఎలాంటి సంకోచన లేకుండా చేస్తాము. ఏజెన్సీ ప్రాంతాలలో గాంజా ఎక్కువ పండిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలలో మీరు ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? సరిహద్దు ప్రాంతము అంటే మనకి ఇప్పుడు మన స్టేట్ అంతా ఉంటుంది. అయితే పక్క స్టేట్ వారు లైక్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ ఎస్పీ విజయవాడ కింద వస్తుంది, ఎస్పీ గుంటకల్ కింద వస్తుంది. ఈ ఏరియాస్లో వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. వాళ్ళ ఏరియాని క్రాస్ చేసుకుని మన ఏరియాకి రావాలి. అలాంటప్పుడు మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చెకింగ్ అనేది ఒక సిస్టమేటిక్గా డబుల్ చెకింగ్, ట్రిపుల్ చెకింగ్ అవ్వకుండా ఎక్కువ చెకింగ్ జరిగే విధంగా ప్లాన్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకుని చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో మనం రిజల్ట్స్ని పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. సో ఆ విధంగా మనం ప్రయత్నాలు చేస్తాం. మేడం, యువతకు ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేడం? యువతకి ద సెన్సిటైజేషన్ హ్యాపెన్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ లెట్స్ డిఫరెంట్ లెవెల్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ సర్కిల్ అనుకోండి, ఫ్యామిలీ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, తర్వాత కాలేజ్ లెవెల్లో, తర్వాత వర్కింగ్ ప్లేస్ దగ్గర, ఇలాంటి అన్ని ప్రదేశాలలో కూడా వాళ్ళకి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఏ విధంగా స్పాయిల్ అవుతుంది, ఫ్యామిలీ ఏ విధంగా కొలాప్స్ అయిపోతుంది, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఫ్యామిలీస్ని కూడా ఎప్పుడైతే పట్టుబడతారో ఎవరైనా పెడ్లింగ్ చేయడం కానీ, కన్జ్యూమర్స్ కానీ, ఇంకా కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళు పెడ్లర్ కాకముందే మనం ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి, సరే నువ్వు మాకు ఎట్లా దొరికింది నీకు డ్రగ్ అని చెప్తే నిన్ను కేసులో పెట్టకుండా రీహాబిలిటేషన్ పంపిస్తాము. ఆ విధంగా కూడా మన ప్రొవిజన్స్ ఉన్నాయి యాక్ట్లో. సో ఇవన్నీ కూడా ఉపయోగించి మనం అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా సమాజంలో ఈ డ్రగ్ అడిక్షన్ అనే మెనేస్ని పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. సో ఆ విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి. అండ్ రైల్వే స్టేషన్స్ అండ్ ట్రైన్స్లో పర్టిక్యులర్లీ డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి పబ్లిక్కి మేము విన్నవించుకుంటున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో ఏదైనా బ్యాగ్ తీసుకొచ్చి పెట్టేస్తారు పెడ్లర్స్. కొన్ని ఉంటుంది, దాంట్లో గాంజా అది ఉంటుంది, పెట్టేసి వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు. అది కనుక ఐడెంటిఫై అయ్యి పోలీస్కి దొరికింది అనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి పరారీ అయిపోతారు, వాళ్ళని పట్టుకోవడం కష్టం అవుతుంది. దో వీ హ్యావ్ సీసీ కెమెరాస్, దో వీ హ్యావ్ టీమ్స్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ దిస్, బట్ కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఇలాంటి సందర్భం మాకు ఉపయోగపడే విధంగా మీరు హెల్ప్ చేయాలంటే పబ్లిక్ అందరు కూడా కొంచెం కాషియస్గా ఉండి, ఎవరైతే ఇలా అన్ఐడెంటిఫైడ్ బ్యాగేజ్ పెట్టేసి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు అలాంటివి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రైన్లో టీటీకి కానివ్వండి, లేకపోతే టికెట్ కలెక్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది లైక్ ఆర్పిఎఫ్ ఉంటారు, జిఆర్పి వారు ఉంటారు, ఎవరైనా యూనిఫామ్ పర్సన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా క్యాచ్ చేస్తాము. నాట్ ఓన్లీ ద డ్రగ్స్ బట్ ఆల్సో ఆఫెండర్స్ని క్యాచ్ చేసి గ్యాంగ్స్ని బస్ట్ చేసి చేయగలిగినంత దూరం వరకు మనం డ్రగ్స్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తాం. మేడం, డ్రగ్స్ మాఫియాని ఏ రకంగా హెచ్చరిస్తారు? దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. వీ హ్యావ్ ఇంక్రీస్డ్ అవర్ సర్వేలెన్స్ ఆల్రెడీ అది ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. అదర్ ఏజెన్సీస్, మనకి సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఆర్పిఎఫ్ అండ్ which are responsible for the security of the railway stations, but we are responsible for the security of the passengers and also all the crime that happens along the railway jurisdiction in the entire state.
సో మాఫియాస్కి హెచ్చరింపు ఏంటంటే మాకు మీరు దొరికారు అంటే శిక్ష మాత్రం మీకు తప్పదు. అండ్ యాజ్ పర్ లా మ్యాక్సిమం ఎంత శిక్ష ఉందో అది అంత శిక్ష కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంకా ఫార్ రీచింగ్ థింగ్స్ కూడా మేము చేపట్టబోతున్నాము. లైక్ ఫైనాన్షియల్ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనేది ఇప్పుడు టేకప్ చేశాము. వాళ్ళ ఆస్తులు కూడా మేము జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో we are going very seriously in this regard and drug mafias should be afraid. థ్యాంక్ యూ. Not burn in this temperature, then you go to secondary chamber, you burn, you definitely will burn in 1050 degrees temperature. This is the instrument. And we are maintaining the CO2 I can take pictures of that. Media can come. including color. Biomedical waste is different types of waste is there, and then we are making the color coding in biomedical. One is the yellow, red, blue. This is a dangerous place. Yes, I think we should wear masks. Yes. Yellow will come to the body parts and insertable waste will come into the yellow cover. And red will come to the plastic, like insulin bottles, pipes, blouses, will come into the red bags. And blue is the glass waste. సార్ ఇటు తిరిగేయండి సార్. వేయండి.